ఒకప్పుడు ఇంజనీరింగ్లో సీట్ల కోసం కొట్టుకునేవాళ్ళు. ఎందుకని? కాలేజీలు తక్కువ, సీట్లు తక్కువ, ఆశించేవాళ్ళు ఎక్కువ. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి హయాంలో విపరీతంగా కాలేజీలకు పర్మిషన్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు వచ్చింది. టోటల్గా గత 10-15 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. ఒకప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు ఎట్టుండేయో ఆ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి. రాజకీయ నాయకులకి అదొక ఆదాయ వనరు కింద మార్చుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమా అని ఇంజనీరింగ్ కాలేజీకి డబ్బులు వస్తాయి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాలేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. ఎందుకంటే డైరెక్ట్గా పబ్లిక్ అయితే కనుక ఇంజనీరింగ్ ఫీజులు కట్టి చదివించగలిగినటువంటి స్థోమత ఉన్నటువంటిది కాదు. ఈ దాంతో వచ్చేసినాయి. ఇప్పుడు దీని పర్యవసానం ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైంది అన్నట్టు ఇంజనీరింగ్ నాణ్యత ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు చివరికి సీట్లు తగ్గిపోయినటువంటి మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్నారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. అక్కడైతే ఉద్యోగాలు వస్తాయి. ఇదివరకు ఎందుకు ఇంజనీరింగ్ చేరేవాళ్ళు అంటే చదివితే ఉద్యోగం ఖాయం అని చెప్పి. ఇప్పుడు చదివితే ఉద్యోగాలు గ్యారెంటీ లేవు కాబట్టి ఉద్యోగాలు వచ్చే చోట్లకి వెళ్ళి చదువుకోవడం బెటర్ అన్నటువంటి రూట్లో బ్రిటన్కో అమెరికాకో వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు తాజాగా భర్తీ అయిపోయింది. ఇంకా 19,524 సీట్లు మిగిలినాయి. ఈ నెల 19 నుంచి క్లాసులు కూడా బిగిన్ కాబోతున్నాయి. నెక్స్ట్ కౌన్సిలింగ్ మళ్ళీ నిర్వహిస్తారట.